హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ మేకింగ్. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఆర్డర్ బేస్ మీద రెడీ చేశాను. ఈ ఆర్డర్ వచ్చేసి లోకల్ నుంచి వచ్చింది. వీళ్ళైతే మట్టి గాజులు యూజ్ చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ని డిజైన్ చేయమని చెప్పారు. వరమహాలక్ష్మి పూజ కోసం అనేసి వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. వీడియోలో చూపించే విధంగా థ్రెడ్ ర్యాప్ చేసి బ్యాంగిల్ని రెడీగా పెట్టుకున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే బ్యాంగిల్ మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్, గ్లూ పెన్, ఫ్యాబ్రిక్ గ్లూ, లైట్ గ్రీన్ స్క్వేర్ షేప్ పెరల్స్, 3mm పింక్ స్టోన్స్, గ్లాసీ స్టోన్స్. ముందుగా బ్యాంగిల్పై గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ స్క్వేర్ షేప్ పెరల్ని స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని, ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా రెడ్ కలర్ బ్యాంగిల్పై జర్కన్ డిజైన్, సేమ్ అదే, కాకపోతే జర్కన్స్ యూజ్ చేయలేదు దీంట్లో. స్క్వేర్ షేప్ పెరల్ కిందని ఇవి 3mm పింక్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోర్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా దాని పైన కూడా ఒక స్టోన్ వస్తుంది మిడిల్లో, బట్ నేను డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాన్ని స్టిక్ చేశాను. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ని మనం ఎక్కడికి కొరియర్ చేయాల్సిన పని లేదు కాబట్టి, కొరియర్లో అయితే మట్టి గాజులు మనకి సేఫ్ కాదు. ఇంకా లోకల్లోనే కాబట్టి నేను వాళ్ళు అడగంలోనే ఓకే చెప్పి మట్టి బ్యాంగిల్స్ యూజ్ చేసి డిజైన్ చేశాను. యాక్చువల్గా ఈ డిజైన్ వచ్చేసి లాస్ట్ వీడియోలో 2 కట్ బ్యాంగిల్స్పై సేమ్ ఇదే డిజైన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చూపించాను కదా, దాని మీద కొంచెం టఫ్గానే అనిపించింది ఈ డిజైన్. బట్ ఇది వచ్చేసి కొంచెం మట్టి గాజులు కదా, స్పేషియస్గా ఉంది. ఈ విధంగా స్పేషియస్గా ఉండడం వల్ల డిజైన్ చేసుకోవడం ఈజీగాను, ఫినిషింగ్ కూడా నీట్గా, చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. నేను మీకు ఇప్పుడు చూపించా కదా, సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసి కంప్లీట్ చేసి బ్యాంగిల్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసాను. బాగుంది కదా. ఇంకా దీనిపైన వచ్చేసి ఇప్పుడు 3mm సిరామిక్ గోల్డ్ స్టిక్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, బట్ వాటికంటే ఈ పింక్ స్టోన్స్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, పింక్ స్టోన్స్ అయితే బాగా కనిపిస్తాయి అనేసి పింక్ స్టోన్సే యూజ్ చేశాను. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని గ్లూ పెన్ యూజ్ చేసి ఈ 3mm స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. గ్లూ పెన్కి వచ్చేసి గ్లూ ఎక్కువ అంటించుకోవద్దు, ఎందుకంటే ఇవి చిన్న స్టోన్స్ కదా, దానికి కతుక్కొని అలానే ఉండిపోతున్నాయి. అందులో ఇవి వచ్చేసి స్టోన్స్ మీద స్టిక్ చేసుకోవాలి కదా, కొంచెం స్లిప్ అవుతుంది. కేర్ఫుల్గా స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి జర్కన్ డిజైన్ టైప్లోనే ఉంటుంది, బట్ దీనిలో జర్కన్స్ యూజ్ చేయలేదు నేను. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, ఆ ప్యాటర్న్లోనే డిజైన్ చేశాను. సేమ్ ఇదే టైపు ఇంకొక బ్యాంగిల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తున్నాను.
ఈ విధంగా రెడీ చేసుకున్నాను. దీనిలో వచ్చేసి మిడిల్లో పింక్ బ్యాంగిల్స్ అడిగారు. అదేవిధంగా పింక్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ పింక్ బ్యాంగిల్స్ మీద వచ్చేసి పింక్ స్టోన్స్ 4 సైడ్స్ స్టిక్ చేశాను. మట్టి గాజులపై సిల్క్ థ్రెడ్ ఎలా ర్యాప్ చేశాననేసి ఒక వీడియో తీశాను. ఆ వీడియో కూడా త్వరలోనే ఛానల్లో పోస్ట్ చేస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. ఈ బ్యాంగిల్ సెట్ ఎలా ఉందనేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.